90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, రెజినాట్ అదొక మంచి థెరపీ లాగా పనిచేస్తుంది అని, మనలో ఉన్న క్రియేటివిటీ లెవెల్స్ కావచ్చు, మనం ఏదన్నా అంటే ఒక ఆలోచన నుంచి డైవర్ట్ అవ్వాలి అన్నా కూడా రెజినాట్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఒకటి నేర్చుకుంటున్నారు అంటే మనీ ఎర్నింగ్ సోర్స్ కావాలి అని అంటూ ఉంటారు. అది దీంతో సాధ్యం అవుతుందంటారా? చాలా మంచి ప్రశ్న సిరి గారు. సో ఒకే బిజినెస్ త్రూ ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అందుకే రెజినాట్ అంటేనే యాడ్ బ్లిస్ టు యువర్ లైఫ్ అంటున్నాను నేను. అండ్ తర్వాత 360 డిగ్రీ యాంగిల్స్లో చూస్తే కూడా ఇది చాలా చాలా అన్నీ కవర్ చేయొచ్చు. అంటే ఒక లైఫ్ లీడ్ చేయడానికి ఏవేవి చాలా ఇంపార్టెంటో ఇవన్నీ పాసిబుల్ త్రూ రెజినాట్. సో ఒక ఆర్ట్ త్రూ మనం డబ్బులు ఎర్న్ చేయొచ్చు, మన మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవచ్చు, మనం కామ్ అండ్ పీస్గా ఉండొచ్చు, ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చా అంటే సాధ్యం, అబ్సల్యూట్లీ సాధ్యం త్రూ రెజినాట్. అది ఎలాగో చూద్దాం. సో మైండ్ఫుల్నెస్ అండ్ రిలాక్సేషన్. ఫస్ట్ మనకు రెజినాట్ త్రూ ఏమొస్తుంది అంటే మైండ్ఫుల్నెస్ వస్తుంది. సో అసలు మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ పిక్చర్ గమనించవచ్చు మీరు. సో ఒక బాబు చాలా పెద్ద పిక్చర్లో అంటే తన మైండ్ త్రూ ఒక ఇమాజినేషన్, ఒక విజువలైజేషన్ చేసుకుంటున్నాడు. సో తను ఆ ప్రపంచంలో బ్రతుకుతున్నాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లీట్గా అంటే ఒక ఆర్ట్ చేస్తున్నాము అంటే మన సెన్సరీస్ కానివ్వండి, మనకున్న చుట్టూ ప్రదేశాలు కానివ్వండి, సో ఒక ప్రజెన్స్ ఆఫ్ మైండ్లోకి మనం వచ్చేస్తామన్నమాట. అక్కడ అంటే ఆర్ట్కి సంబంధించిన పాసిబిలిటీస్ ఏమేమి కావాలి, ఎందుకంటే ఇది సెన్సరీ త్రూ మనం చేస్తాం కాబట్టి, సో ఇదంతా ఒక విజువలైజేషన్ త్రూ మనం చేస్తాం కాబట్టి కంప్లీట్ మైండ్ఫుల్నెస్తో ఈ ప్రక్రియ అనేది సాధ్యం. సో ఎవరికైతే రెజినాట్ చెయ్యాలనుందో, ఇంట్రెస్ట్ ఉందో, లేకపోతే నేర్చుకొని చేయాలనుకున్న వాళ్ళకందరికీ ఒక మైండ్ఫుల్నెస్ అనేది క్రియేట్ అవుతుంది సిరి గారు. సో మైండ్ఫుల్నెస్ క్రియేట్ అవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో ఏదో ఒక థాట్, అది నెగిటివా పాజిటివా, త్రూ అవుట్ రన్నింగ్ అవుతూ ఉంటాయి చాలామందికి థాట్స్. సో కంటిన్యూస్గా లాట్స్ ఆఫ్ థాట్స్ అనేవి ఎలా ఉంటాయంటే చాలామందికి రిపీటెడ్ థాట్స్ కానివ్వండి, సో ఆ మెమరీ నుంచి డిటాచ్ అవ్వలేకపోతారనమాట. వీళ్ళకందరికీ వాళ్లకు అది ఇష్టం ఉండదు. సో రిపీటెడ్గా గుర్తు చేసుకోవాలనో, లేకపోతే ఆ మోడ్లో ఆ ఫీలింగ్స్ మళ్ళీ తలుచుకోవాలనో వాళ్ళకి ఇష్టం ఉండదు యాక్చువల్లీ. కానీ మన మైండ్ ఏదైనా పని చేస్తూ ఉంటే, సో ఆ పని చేస్తూ ఉంటాము కానీ థాట్స్ మాత్రం మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. మన మైండ్లో రన్నింగ్ ఒక మూవీ లాగా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో దానికి చెక్ పెట్టడానికి రెజినాట్ ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. అది ఎలాగా అంటే మాకు కావాల్సిన అంటే రెజినాట్కి కావాల్సిన అన్ని ఇప్పుడు మీకు డిఫరెంట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఓషన్ ఆర్ సముద్రం అక్కడ చెయ్యాలనుకుంటున్నారు రెజినాట్ త్రూ. సో వాటికి కావాల్సిన వస్తువులతో పాటు కలర్ మేకింగ్ కావచ్చు, అండ్ తర్వాత వచ్చేసి డిజైన్ కావచ్చు, అండ్ దానికి తాలూకు ఒక కంటెంట్ కావచ్చు, రీసెర్చ్లో పడి మీరు ఒక చిన్న రెజినాట్, ఒక చాలా పెద్దగా ఊహించిన రెజినాట్ త్రూ కూడా మీరు ఒక పామ్ లెవెల్లో కూడా చెయ్యొచ్చు మినియేచర్లా. అండ్ మినియేచర్లా ఉన్న ఒక థాట్కి మీరు ఎక్స్ప్లోర్ చేసి చాలా పెద్ద అంటే ఒక అన్లిమిటెడ్ బౌండరీస్ త్రూ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే మైండ్ఫుల్నెస్ అనేది 100% వర్క్ అవుతుంది రెజినాట్ త్రూ. అండ్ రిలాక్సేషన్. సో ఒక ఆర్ట్ చేసిన తర్వాత ఒక రిలాక్సేషన్ వస్తుంది చూడండి, అది ఇన్నర్ బిల్ట్గా వస్తుంది అనమాట. సో ఏదో ఒక పని కంప్లీట్ చేసాము, అట్ ద సేమ్ టైం మనకు నచ్చిన పని. అండ్ కలర్స్ త్రూ ఎప్పుడైతే ఆడుకుంటామో ఆ కలర్స్ నుంచి మనకు ఆ థెరపీ ఎందుకంటారు రెజినాట్ కంటే, ఆ కలర్స్ త్రూ ఆడుకోవడం కానివ్వండి, అండ్ ఆ కలర్స్ కానివ్వండి, ఇంకా అంటే కావాల్సిన వస్తువులు కానివ్వండి, కావాల్సిన మటీరియల్ కానివ్వండి, సో వీటన్నిటికీ ఒక సెన్సరీ అనేది ఉంటుందన్నమాట. సో అవన్నీ ఇంక్లూడ్ చేస్తూ మనం ఒక మైండ్ఫుల్నెస్తో చేస్తాం కాబట్టి రెజినాట్ త్రూ ఒక గొప్ప డీప్ రిలాక్సేషన్ అనేది పొందొచ్చు సిరి గారు. అండ్ కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అయితే భీభత్సంగా పెరుగుతాయి. ఎందుకు అంటే వీఆర్ డూయింగ్ వాట్ వీ లవ్. సో మనకు నచ్చిన పని ఎప్పుడైతే చేస్తామో ఫుల్ కంప్లీట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో అండ్ కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో అండ్ ఫోకస్డ్తో అక్కడ చేస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకు మెమరీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను. సో ఎవరైతే 60 క్రాస్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఇతర రిటైర్డ్ పీపుల్ కావచ్చు, వీళ్ళు కూడా
రెజిన్ ఆర్ట్ అనేది నేర్చుకోవచ్చు. ఇది చాలా అంటే మీరు ఒక ఏదో ఆలోచించి అద్భుతాలు రాకెట్ సైన్స్లా క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ వాటి త్రూ కూడా డబ్బులు అర్న్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ మనకు నీడ్ ఏముంటుందో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. మెమరీ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. చాలా వరకు వృద్ధులు అంటే 60 క్రాస్ అయిన వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోనికి మర్చిపోతారు. అండ్ తర్వాత నేమ్స్ కావచ్చు అండ్ ఇన్సిడెంట్స్ కావచ్చు మాట్లాడుతుంటారు, కానీ అదేదో ఉంది రావట్లేదు అని చాలా అంటే దాని మీద ఇంకా ఎంతగా వెంట పడతారంటే ఆ హోల్ డే మొత్తం దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అది దొరికే వరకు కూడా వాళ్ళకు ఒక యాంగ్జైటీ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ చెక్ పెట్టచ్చు రెజిన్ ఆర్ట్ త్రూ. అండ్ మన మెమరీ లెవెల్స్ కూడా షార్పన్ చేసుకోవచ్చు సిరి గారు, ఎస్పెషలీ ఫర్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా. సో వాళ్ళకందరికీ రెజిన్ ఆర్ట్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మెమరీ గెయిన్ చేసుకోవడానికి. అండ్ గ్రూప్ ఆఫ్ అంటే ఇక్కడ చూస్తున్నారు ఒక పిక్చర్. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ త్రూ మీరు మేక్ ఓవర్ చేస్తున్నారంటే, ఒక రెజిన్ ఆర్ట్ క్రియేట్ చేస్తున్నారంటే ఆ వైబ్రేషన్స్ కానివ్వండి అండ్ తర్వాత ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు అవుతుంది. అండ్ ఒక రిఫ్రెష్మెంట్ కానివ్వండి అండ్ నెట్వర్క్ బిల్డింగ్ కానివ్వండి, ఇవన్నీ చేసుకోవచ్చు త్రూ రెజిన్ ఆర్ట్. సో కాన్సన్ట్రేషన్ లెవెల్ మనం పెంచుకొని మన మెమరీ షార్పన్ చేసుకోవాలంటే రెజిన్ ఆర్ట్ త్రూ పాసిబుల్. అండ్ రిపిటేటివ్ మోషన్ ఇన్వాల్వ్డ్. సో ఒక పని చేస్తున్నామంటే రిపీటెడ్గా చేస్తాం కాబట్టి మనకు ఫోకస్ అనేది చాలా చాలా ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఫోకస్ పెడతాం కాబట్టి ఆ సెన్సరీ తర్వాత వచ్చేసి మనకు కామ్నెస్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. సో మన చేతులతో మనం గ్లౌజ్ వేసుకున్నాక కూడా ఆ థింగ్స్ని మనం టచ్ చేస్తాము. అండ్ తర్వాత కంప్లీషన్ ఆఫ్ రెజిన్ ఆర్ట్, ఒక రెజిన్ ఆర్ట్ కంప్లీట్ అయ్యాక ఆ ఫీల్ అనేది, ఆ టచ్ అనేది మీకు ఎంతగా ఒక డీప్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే, ఎంత హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుందంటే మన సెన్సరీ త్రూ ఒక కామ్నెస్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట ఇన్సైడ్. సో అది బిల్డ్ అవ్వడానికి చాలా వరకు పిల్స్ వాడుతుంటారు అండ్ రకరకాల థెరపీస్ చేస్తూ ఉంటారు, రకరకాల చాలా డబ్బులు స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట త్రూ రెజిన్ ఆర్ట్. ఆ సింపుల్ రెజిన్ ఆర్ట్ ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ కూడా. సో రెజిన్ ఆర్ట్ త్రూ ఎవరైనా సరే మనకు కామ్నెస్ కానివ్వండి, రిలాక్సేషన్ కానివ్వండి కావాలంటే, మెమరీ లెవెల్స్ పెంచుకోవాలన్నా కూడా రెజిన్ ఆర్ట్ త్రూ ఇది సాధ్యం. అండ్ ఇన్నర్ పీస్. సో ఇన్నర్ పీస్ మనకు రావాలంటే చాలా వరకు నిద్ర అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఒక 8 hours మంచిగా మనం నిద్రపోతున్నాము అంటే ఖచ్చితంగా ఒక ఇన్నర్ పీస్ అనేది బిల్డ్ అవుతుంది. మళ్ళీ కలలు వస్తున్నాయి అండ్ డిస్టర్బెన్సెస్ అండ్ తర్వాత ఏదో ఒక రిపిటేటివ్ థాట్స్ నడుస్తూ ఉంది అండ్ ఏదో ఒక యాంగ్జైటీ లెవెల్స్ ఉన్నాయి, అందులో కూడా మీకు స్లీప్ త్రూ కూడా అంత కామ్నెస్ అనేది పొందకపోవచ్చు. కానీ ఒక్కసారి రెజిన్ ఆర్ట్ చేశారంటే దాని త్రూ 100% మీకు కామ్నెస్ అనేది ఏర్పాటు అవుతుంది అండ్ ఇన్నర్ పీస్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఇది కేవలం ఒక మెడిటేషన్ త్రూ అవుతుంది అండ్ రెజిన్ ఆర్ట్ త్రూ కూడా ఇది పాసిబుల్. కానీ మెడిటేషన్ చాలా వరకు చాలామంది చెయ్యరు. ప్రాక్టికల్ గాయస్ ఎవరైతే ఉంటారో, అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఎవరైతే ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళు మెడిటేషన్లో కూర్చోనికి చాలా ఇష్టపడరు అనమాట. వీళ్ళకందరికీ రెజిన్ ఆర్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మెడిటేటర్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్లకు ఇంకా జస్ట్ ఆడుకోవడం లాంటిది అనమాట రెజిన్ ఆర్ట్. మెడిటేటివ్నెస్ అనేది ఏర్పాటు అవుతుంది రెజిన్ ఆర్ట్ త్రూ. సో అప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ ఎప్పుడైతే కామ్ అవుతుందో మనం ఆ కంప్లీట్ ఆ గుడ్ డెసిషన్, రైట్ డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మన పనికి సంబంధించినవి కావచ్చు అండ్ లైఫ్కి సంబంధించినవి కూడా కావచ్చు. ఇక్కడ చూడొచ్చు సిరి గారు, రెజిన్ ఆర్ట్ త్రూ ఒక సెన్సరీ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం రెజిన్ ఆర్ట్ పిల్లలకి సూటబుల్లా అంటే 9 years నుంచి ఇది అందరూ చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఆస్తమా ప్రాబ్లం ఉండదో, తర్వాత వచ్చేసి స్కిన్ అలర్జీస్ ఏవి ఉండవో వాళ్ళందరూ రెజిన్ ఆర్ట్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే ఇది కెమికల్తో కూడిన ఒక లిక్విడ్ కాబట్టి సో జాగ్రత్తలు నిర్వహిస్తూ మీరు రెజిన్ ఆర్ట్ అనేది చేయొచ్చు. అట్ ద ఏజ్ ఆఫ్ 9 years దే కెన్ డూ ద రెజిన్ ఆర్ట్. సో ఒక 5 years to 9 years చూసుకుంటే జస్ట్ 20% చిల్డ్రన్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ అనమాట. కానీ మీరు 9 years to 14 years వరకు 50% చిల్డ్రన్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రెజిన్ ఆర్ట్.
సో 9 ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు అంటే చాలా మంచిగా చేసుకోవచ్చు. సో ఈ పిక్చర్ చాలా మరి టాడ్లర్లా ఉన్నారు, మరి చాలా చిన్న పిల్లల్లా ఉన్నారు కదా అని మీకు అనిపించచ్చు. అంటే ఒక టచ్ కానివ్వండి, ఒక ఫీల్ కానివ్వండి, కంప్లీట్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తామంటే మనం ఫోకస్గా ఉన్నప్పుడు. సో మన చేతుల త్రూ ఒక సెన్సరీ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఏ వస్తువు ముట్టుకుంటామో దాని తాలూకా మెమరీస్ కానివ్వండి, సో ఒక హ్యాపీనెస్, కామ్నెస్ బిల్డ్ చేస్తుంది కాబట్టి సో ఈ ఫ్రెష్ మైండ్ త్రూ ఎలా అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారో అలా మనం ఒక రెజిన్ ఆర్ట్ క్రియేట్ చేసి ఎంత ఏజ్ ఉన్నా సరే వాళ్ళందరూ ఇలా ఫీల్ అవ్వచ్చు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు సిరి గారు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది రిజల్ట్, సో రెజిన్ ఆర్ట్ త్రూ మనం చిన్న చిన్న టెక్నిక్స్ త్రూ కూడా డబ్బులు అనేది సంపాదించవచ్చు. అది ఎలాగో రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం. సో మీరు క్లాసెస్ కండక్ట్ చేయొచ్చు, వర్క్షాప్ కండక్ట్ చేయొచ్చు, ఒక ఆర్ట్ క్రియేట్ చేసి అమ్మచ్చు. సో ప్లాట్ఫామ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాము రెగ్యులర్గా. సో ప్లేలిస్ట్లో నా వీడియోస్ చూడొచ్చు, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాము. సో వెబ్సైట్ త్రూ మీరు గో త్రూ అవి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ కూడా మీరు మీ ఆర్ట్ని ప్రజెంట్ చేస్తూ డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. అండ్ ఆర్డర్స్, సో ఆర్డర్స్ పికప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి త్రూ కూడా మీరు డబ్బులు అర్న్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం సింపుల్ టెక్నిక్స్ మీ క్రియేటివిటీ త్రూ మీరు డబ్బులు అర్న్ చేసుకోవచ్చు. చాలా పెద్ద రాకెట్ సైన్స్లా చాలా కష్టపడాల్సిన అవసరమే లేదు. మీకు జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, రెజిన్ ఆర్ట్ త్రూ మంచిగా డబ్బులు అనేది సంపాదించవచ్చు సిరి గారు. ఎలా మేడం, ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీరు కండక్ట్ చేయబోయే వర్క్షాప్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? సో రెజిన్ ఆర్ట్ వర్క్షాప్, ఫ్రీ వర్క్షాప్ ఆన్ April 9th నిర్వహించబోతున్నాము. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఆ ఫ్రీ డెమోలో అసలు రెజిన్ ఆర్ట్ ఇంపార్టెన్స్ ఎందుకు అంతగా రోజు రోజుకు పెరుగుతుంది, అండ్ తర్వాత ఫారిన్లో ఎందుకు అంత డిమాండ్, సో హౌ కెన్ వీ అర్న్ మనీ విత్ దిస్, సో ఇవన్నీ డీటెయిల్స్తో పాటు ఒక చిన్న ప్రాక్టికల్గా కూడా ఇక్కడ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు విధాలుగా మనం వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాము. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు సిరి గారు. April 9th. డెఫినెట్గా మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సో మరి రెజిన్కి సంబంధించి మీరు కూడా ఈ ఆర్ట్ క్లాసెస్లో పాల్గొనాలి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అంటే సింపుల్గా April 9th రోజు అయితే ఫ్రీ డెమో క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు కావాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.